హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్నే. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక గిరిజన గ్రామం విలేజ్ టూర్ అయితే చేద్దాం. ఓకే, దారి అయితే చూడండి, ఇదే దారి. మనం ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి, చాలా లోపలికి వెళ్ళాలండి. జీమాడుగుల నుంచి, ఇది జీమాడుగుల మండలం. ఓకే, మనం విలేజ్కి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఓకే, ముందుకైతే వెళ్దాం పదండి. ఇలాగొచ్చే కనబడాలి కదా దాంట్లోకి మరి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే విలేజ్లోకి అయితే వచ్చేసాం. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి ఏం పేరు అనే ఊరి పేరు? చెరుబంద. విలేజ్ నేమ్ అయితే చెరుబంద అంటండి. అనే నీ పేరు ఏం పేరు అనే మరి? సతీష్. అయితే చెరుబందలోని సతీష్ అనేతో కొద్దిగా మాట్లాడుతున్నాం. విలేజ్ కోసం విశేషాలు ఏంటనేది తెలుసుకుందాం. ఓకేనా? ఊరి పేరు చెరుబంద కదా. మండలం ఏ మండలం మరి ఇది? జీమాడుగుల మండలం. ఓకే ఫ్రెండ్స్, ఊరి పేరు చెరుబందను, జీమాడుగుల మండలం. ఇక్కడ నుంచి ఒక 30 ఉంటుంది అన్న కిలోమీటర్లు. జీమాడుగులకి 30 ఉంటుంది. చూసారండి, 30 కిలోమీటర్లు జీమాడుగుల నుంచి ఇక్కడికి దూరం. కాకపోతే మనకి రోడ్డు అయితే అసలు బాగాలేదు. కొంతవరకే తార్ రోడ్డు అయితే ఉంది. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దాకా రోడ్డు అయితే లేదు, మొత్తం మట్టితోవే. చాలా దారుణంగా ఉంది రోడ్డు. మరి మీరు అడిగారని రోడ్డు కోసం గట్ట అధికారులని? అడిగాము, అన్నారు ఇంకా వేస్తాం అంటున్నారా? చెప్పడం అయితే చెప్పారు వెళ్ళి రోడ్ల కోసం. చూశారు కదండి, రోడ్ల కోసం అయితే చెప్పడం అయితే చెప్పారు, కానీ ఇంకా వేస్తామని అంటున్నారు, కానీ ఇంకా వేయలేదు. ఓకే, ఊరు విలేజ్ అయితే చూడండి ఎలాగుందో. ఇంకా మన వాళ్ళు కూడా కొద్దిగా అలా చూస్తున్నారు. ఒక ఇల్లులు ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఇక్కడ ఒక 8 ఉంటుంది. 8 ఇల్లులు. ఓకే, చూడండి 8 ఇల్లులు అయితే ఉన్నాయంట. ఇంకా మనం విలేజ్ అయితే అలా కవర్ చేద్దాం, చూడడానికి ఇల్లులు కూడా ఎలాగున్నాయో చూద్దాం. ఓకే అండి, చూశారు కదా. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. అంటే ఒక 8 ఇళ్ళు 7 ఇళ్ళు ఉన్నాయంట. చూసి మనం అయితే ఇంకా వీడియో ఆఫ్ చేసేద్దాం. విలేజ్ ఎంట్రన్స్ అయితే ఇదేనండి. ఇక్కడ కొబ్బరి చెట్టు కూడా ఉంది. కొబ్బరి చెట్లు అనేవి చాలా తక్కువ మన ఏజెన్సీలో. ఇదైతే జీలిక చెట్టు. ఓకే, మనం అయితే ముందుకు వెళ్ళిపోవచ్చు ఇంకా. ఓకే, అన్నీ అయితే చూడండి. కాఫీకలు అయితే ఇక్కడ ఎండ పెడుతున్నాడు. అని ఎంతనే కాఫీకలు ఇలా కేజీ ఇది వెళ్ళి పట్టు ఇలా చేద్దరు కేజీ 100 రూపాయలు అలాగంటున్నా. కేజీ ఇలా ఎన్ని రోజులు ఎండ పెట్టాలి మరి కాఫీకలు? ఒక 10 రోజులు ఎండ పెట్టేది. సావుకారులు ఎక్కడికైనా లేకపోతే మీరు తీసుకెళ్ళాలా? లేదు, ఇక్కడే వస్తారు. ఇక్కడికైనా కాదు, మరి వచ్చేటప్పుడు చూసాను మరి కోట బియ్యం పట్టుకుని వేసుకొస్తున్నారు కదా. ఒక 5 కిలోమీటర్లుగా 5 కిలోమీటర్లు ఇప్పుడు కోట బియ్యం మోసుకొని రావాలి ఇక్కడికి. అసలు రోడ్డు అసలు బాగలేదు. చాలా కష్టం అని. ఎందుకంటే వాటర్ కూడా అసలు అందుబాటులో లేదు మాకు. మరి మంచినీళ్ళు ఎలాగా? వాటర్ నీరు కట్టాలి. అదే ఊట నుండి అది కింద నుండి తీసుకుని రావాలి. ఒక కిలోమీటర్ వెళ్ళాలి. 1 కిలోమీటర్ కిందకి వెళ్ళాలి. అబ్బా, 1 కిలోమీటర్ కిందకి వెళ్ళి మంచినీళ్ళు మోసుకుంటూ రావాలి. మరి మీరు వాడుకోవడానికి కట్ట బట్టలు కట్టుకోవడానికంటే అంతే నడపేసి అదే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలి. మంచినీళ్ళు కూడా ఇంకా అక్కడే. ఇప్పుడు పైపులు వేసారు గవర్నమెంట్. పైపులు అంటే పైపులు కూడా ఇవ్వట్లేదు మాకు. ఇవ్వలేదు. అందరికి ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు. ఓకే, చూసారు కదండి. బియ్యానికి అయితే కోట బియ్యం నేను చూశాను. ఒక 5 కిలోమీటర్ల నుంచి బియ్యం బస్తా తల మీద పెట్టుకుని వచ్చేస్తున్నారు ఆడవాళ్ళు. చాలా కష్టంగా ఉంది. ఇంకోటి మంచినీళ్ళు కూడా కొద్దిగా కష్టంగా ఉందంటండి. ఇక్కడ వాటర్ పైపులు కట్ట ఏమి లేవు. వాటర్ నీరు 1 కిలోమీటర్ నుంచి మోసుకుంటూ రావాలంట. అంటే అదే కారణం మాకు అందుబాటులో లేనట్టున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పడం కూడా వీళ్ళు చెప్పారంట అండి అధికారులకి. మరి రోడ్డు కోసమని కులాయి కోసమని చెప్పారు, కానీ పెద్దగా పట్టింపు ఏం లేదు అని చెప్తున్నారు మన వాళ్ళు అయితే. అసలు ఎన్నిసార్లు వెళ్ళారని మరి ఆడికి? ఇప్పుడు మీరు అధికారుల దగ్గరికి వెళ్ళారు అంటున్నారు కదా. ఒక 5 సార్లు పెట్టామండి రోడ్డు గురించి, కానీ వాటర్ గురించి కూడా పెట్టాము. అంటే ఇవ్వట్లేదు. ఓకే, ఇంకా ముందుకెళ్ళి 4 ఇళ్ళు చూసుకొని వచ్చేయచ్చండి. ఓకే
ఓకే, మనం ముందుకైతే వెళ్ళిపోవచ్చండి. ఇటు నుంచి ఇలా కిందకి వెళ్ళి ఉన్న 4 ఇళ్ళు కవర్ చేసి వెళ్ళిపోవచ్చు. గుడ్లు అయితే ఇంకా చెప్పలేదండి, గుడ్లు ఇక్కడ ఉన్నాయి. కుక్క ఈ ఇల్లు అయితే చూడండి ఎలా ఉందో, చాలా సింపుల్గా ఉంది, బాగుంది. మొత్తం ఎదురు కర్రలతోటి దడి కింద కట్టుకున్నారు, కిటికీల కింద. ఓకే, చెట్టు చూసారు కదండి, ఇది జీలి చెట్టు. దీనికి జీలకాయలను తీస్తారు. కాకపోతే ఈ చెట్టుకి మన కిందలాగా తాడులతో గట్ట కట్టుకొని వెళ్ళరు. దీనికి చూసారు కదండి ఎదురుది, దీని ద్వారా అయితేనే ఇలాగ పైకి ఎక్కి వెళ్ళిపోతారు పైకి. చెట్టు దాకా కూడా ఉంది కర్ర, ఇది ఎదురు కర్ర. ఈ కర్ర ద్వారా పైకి ఎక్కేసి జీలకాయలు తీస్తారండి. ఇదే మళ్ళీ సేమ్ అలాగే దిగిపోతారు. ఇక్కడ కొంచెం డిఫరెంట్, మరి వీడియో తీద్దినగానే అప్పటికే వెళ్ళిపోయారంట. చూశారు కదా వెనకాల, మరి వీడియో తీద్దినగానే ఆల్రెడీ జీలకాయలు తీసేసి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళేటప్పుడు చూశాను. చూడండి చెట్టు అయితే. అక్కడ ఒక ఇల్లు ఉందండి, ఇల్లు దగ్గర కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. వాళ్ళ ఇంటి ముందు చూద్దాం ఎలా ఉందో ప్లేస్ అనేది. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటాయి ఇక్కడ ఇల్లు గట్ట. ఇంట్లో అయితే ఎవరు లేరు అనుకుంటా ప్రజెంట్ అయితే, ఖాళీ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి ఎండ కాస్తుంది కదా, ఎండ మీద మన వాళ్ళు అయితే ఎండ పెట్టారు. ఏంటని ఎలాగున్నాయి, ఎర్రకందులా ఇవి? దగ్గరికి రా. బిన్సులు అంటారా? ఓకే, ఏంటి విత్తనాలకి ఇవి? పనిచేయదా? మరి ఎందుకు ఎండ పెడుతున్నావు? విత్తనాలకా, తినడానికా? ఓకే, చూడండి ఇవి బిన్సులు అంట, ఎర్రకందులు. మేము కూడా తిన్నాం, చాలా బాగుంటాయి. కాకపోతే ఇవి ఎండబెడిసాడు. ఓకే, తినడానికి. మరి ఇవి అయితే చూడండి ఇక్కడ కూడా ఏంటనే మరి ఎలాగున్నాయి. ఇవైతే చూడండి కొండకందులు అంట. ఇవైతే మరి నేను ఎప్పుడు తినలేదు అనుకుంటా. మరి ఇవి కూడా తినడానికేనా? విత్తనాలు కట్ట కాదు. మొత్తం మన వాళ్ళు అయితే అన్నీ ఎండబెట్టేసారు. ఇక్కడైతే చూడండి ఇవి చోలు ఇది ఇట్ల ద్వారా అమలు అయితే చేస్తారు. బాగుంటాయి, చాలా బాగుంటాయి అమలు అయితే. ఓకే, చూడండి అయితే ఇంకా చాలా బాగున్నాయి. మరి ఇవన్నీ కూడా ఎండకాయడం వల్ల ఎండబెట్టేశారు. ఇక్కడైతే చూడండి మరి మన గిరిజన గ్రామంలో అయితే మన ఏమవుతాడు బామ్మర్ది బావ మనవలేండి. ఏంటనే మరి ఎంత? 5 రూపాయలు అంట బోరా. 5 రూపాయలు. ఇలా ఫ్యాన్సీ సామాన్లు గిరిజనులకి ఇలాగా మేము లైన్కి వస్తాము, ఇలాగా సామాన్లు గట్రా అమ్ముతాము. కాకపోతే దీనివల్ల ఎక్కడికి ప్రజలు సంతలకి కానీ బయటూరు కానీ ఇంకా వెళ్ళిన అవసరం లేకుండా మనం వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వీళ్ళ ఊరి దగ్గరికి వచ్చి ఇలాగ సామాన్లు అనేది మనం అమ్మడానికి వస్తున్నాము. ఇలాగ ఇవి ఒక ఊరే కాదు, ప్రతి ప్రాంతం ప్రతి ఏరియా ప్రతి ఊరు కూడా వెళ్తాము. ఇలాగ దీనివల్ల ఉపయోగం అంటే ఏమన్నదంటే ఇంకా ప్రతిదీ కూడా అందుబాటు చేస్తాం. ఓకే, చూసారు కదండి ఎలాగుందో. మన వాళ్ళైతే అన్ని కిప్లు, బ్యాండ్లు, రబ్బర్లు అన్నీ తెచ్చి పెడేశారు. మరి ఊరికైతే వాటర్ అయితే కొద్దిగా కష్టంగానే ఉందండి. ఇప్పుడు వాటర్ నీరు అయితే తెచ్చుకుంటారంట. అది కూడా 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలంట. మరి మనమైతే అంత దూరం వెళ్ళలేము కాబట్టి ఈ వీడియోని కలగా ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇంకా 10 మంది షేర్ అయితే వెళ్తుంది. ఈ వీడియో కనీసం 100 లైకులైనా కొట్టండి, ఎందుకంటే 100 లైకులు కూడా రావట్లేదు సరిగా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.